ముంబైపై ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఆర్సీబీ టీం పైచేయి సాధించి ముంబైని మట్టి కరిపించింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇక్కడ వరకు బాగానే ఉంది. మ్యాచ్ గెలవగానే కింగ్ విరాట్ కోహ్లీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్, పాండ్యా చూసేలా పెద్దగా అరుస్తూ గ్రౌండ్లో చాలా యానిమేటెడ్గా తిరిగాడు కోహ్లీ. దీనికి రీజన్ ఏంటో తెలుసా? అక్షరాల 10 సంవత్సరాల తర్వాత ముంబై వాంకడే స్టేడియంలో మ్యాచ్ గెలిచింది ఆర్సీబీ. 10 ఏళ్లుగా ముంబైలో ఆడిన ప్రతిసారి ఆర్సీబీకి ఓటమే ఎదురైంది. ముంబై గెలుస్తూనే ఉంది. ఈ విన్నింగ్ స్ట్రీక్కి ఈసారి బ్రేక్ వేశారు ఆర్సీబీ ప్లేయర్స్. ఈసారి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. 17 ఏళ్లుగా చెన్నై చపాక్ స్టేడియంలో గెలుపెరుగని ఆర్సీబీ అక్కడ కూడా ఈసారి జెండా ఎగరేసింది. మొన్న జరిగిన మ్యాచ్లో చెన్నైను మడత పెట్టేసి ధోని కోటను బద్దలు కొట్టింది ఆర్సీబీ. ధోని, రోహిత్ శర్మ ఇద్దరు చెన్నై, ముంబైలకు కెప్టెన్లు కాకపోయినా ఆ ఫ్రాంచైజీలు వాళ్ళు నిర్మించుకున్న సామ్రాజ్యాలు. వాళ్ళ అభిమానులు కూడా ఇప్పటికీ వాళ్ళనే కెప్టెన్లుగా చూస్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరికీ సమవుజ్జి అయిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ కప్ గెలవకపోయినా 18వ దండయాత్రలో ఎవరైతే ఛాంపియన్లు అంటూ ఇన్నాళ్ళు రికార్డులకు ఎక్కారో వాళ్ళందరినీ వాళ్ళ సొంత గడ్డపైనే ఓడిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్లో 3వ విజయాన్ని నమోదు చేసింది ఆర్సీబీ. అదే కోహ్లీ ఆనందానికి కారణం. అఫ్కోర్స్ కోహ్లీ కూడా ఆర్సీబీకి ఇప్పుడు కెప్టెన్ కాదు, కానీ ఆర్సీబీ అనేది కోహ్లీ నిర్మించుకున్న సామ్రాజ్యం. సో ఆ ఎమోషన్ ఇదిగో అచ్చం ఇలానే తన్నుకొస్తుందన్నమాట.